పాపము, అశాంతి, భయం, దిగులు, శ్రమ, వేదన, దొంగతనం, వ్యభిచారం, వ్యాధి, హత్యలు, త్రాగుడు, ఉగ్రవాదం, భయంకర సంఘటనలు, మరణం, నరకం. సిలువలోనే పాప క్షమాపణ, పరిశుద్ధ జీవితం, ప్రేమ, వాక్య ధ్యానము, నెమ్మది, సహవాసం, నిత్య జీవం. శాంతి సోపానాలు, ఇవి శాంతి ప్రదాత బోధలు. చీకటిలో ఉన్న ప్రజలకు గొప్ప వెలుగు కలుగుటకు, చీకటిలో ఉన్న ప్రజలకు గొప్ప వెలుగు కలుగుటకు, చీకటి నుండి వెలుగునకు నడిపించే సోపానాలు. శాంతి సోపానాలు కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమాలు మీ వ్యక్తిగతమైన ఆత్మీయమైన జీవితాన్ని దినదినము దేవుని యొక్క వాక్యంతో సరిచేసుకుంటూ, వాక్యం ద్వారా జీవితాన్ని దిద్దుకుంటూ దేవునికి సన్నిహితులు కావాలి అనేది నా యొక్క ప్రార్థన, మనవి. మనం మనసాక్షి అనే అంశాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం. మనసాక్షి దేవుడు పెట్టిన ఒక సాక్షి. ఈ జీవితం అనే ఈ సముద్ర ప్రయాణంలో దేవుడు మనకిచ్చిన ఒక దిక్సూచి మనసాక్షి అని చెప్పొచ్చు. మనసాక్షికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. ప్రతి మనిషి కూడా ఈ మనసాక్షికి లోబడగలిగితే మనం పాపం చేయకుండా ఉండగలమేమో అనుకుంటూ ఉంటాను. మనసాక్షి ఒక విధంగా మన హృదయాల్లో పెట్టబడిన ధర్మశాస్త్రం. కొంతమంది ప్రశ్నిస్తూ ఉంటారు, దేవుడంటే ఏంటో తెలియని వాళ్ళకి సువార్త నమ్మని వాళ్ళ పరిస్థితి వేరు. మన పితరులు ఉన్నారనుకోండి, కొంతమంది క్రైస్తవ కుటుంబంలో పుడతారు, కానీ కొంతమంది పితరులు దేవుణ్ణి నమ్ముకోబట్టి మనం కూడా దేవుణ్ణి నమ్ముకున్నాం. మరి వాళ్ళు ఎప్పుడూ దేవుని గురించి వినలేదు. అంటే నాకు రెండు ఆలోచనలు వస్తాయి. చాలామంది కల్లా కపటం లేని జీవితాన్ని జీవిస్తారు. చాలా నీతిగా జీవించే వాళ్ళు ఉంటారు, చాలా మంచి వాళ్ళు ఉంటారు. ఒక్కొక్కసారి క్రైస్తవ కుటుంబంలో పుట్టాను కాబట్టి పరలోకం వెళ్ళిపోతాను అనేవాళ్ళు అక్కడక్కడ మనకు తగులుతారు. చాలా తప్పు. ఎవరు వెళ్ళరు అలాగా. నువ్వు ఏ కుటుంబంలో పుట్టొచ్చు, ఏ మతం, ఏ కులం, ఎక్కడైనా పుట్టొచ్చు, ఏ దేశంలో పుట్టొచ్చు, ఏ జాతిలో పుట్టొచ్చు. కానీ ప్రతి ఒక్కరూ యేసు రక్తంలో పుట్టాల్సిందే. ఈ లోకస్తుల యొక్క మనుగడకు సూచనగా మనం తల్లిదండ్రుల యొక్క రక్తంలో పుట్టాము కాబట్టి ఈ లోకానికి పరిమితులు. వాళ్ళ జబ్బులు, వాళ్ళ ఆస్తులు, ఒక ఇంటి పేరు, ఇవన్నీ మనకి ఆటోమేటిక్గా సంక్రమిస్తాయి. పరలోక రాజ్యానికి వారసులం అవ్వాలి అంటే యేసు రక్తంలో పుట్టాలి. ఆయన పరలోకం నుండి దిగివచ్చిన మానవ అవతారుడు. మానవ పాపాల కొరకు ప్రక్షాళన చేయడానికి తన ప్రాణాన్నే బలిగా అర్పించిన దేవుడు. ఆ రక్తంలో మనం పుట్టితే నిత్యత్వానికి వారసులం అవుతాం. ఇది మన యొక్క తలంపుల్లో జీర్ణించుకుపోవాలి. చాలామందికి అనేక ప్రశ్నలు వస్తూ ఉంటాయి. ఈ యూట్యూబ్లో వచ్చే దేవునికి వ్యతిరేకమైన చెత్తా చెదారాలు చూడకండి. మీకున్న విశ్వాసం కూడా పాడైపోద్ది. ప్రభువారు ఇచ్చిన చివరి ఆజ్ఞ, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త చెప్పండి. నమ్మిన వారు రక్షించబడతారు, నమ్మని వానికి శిక్ష. అదే మారు మనసు పొందిన ఒక వ్యక్తి యొక్క ధ్యేయం. ఎవరైనా తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నారనుకోండి, వాళ్ళని వ్యక్తిగతంగా గద్దించమన్నారు, లేకపోతే ఇద్దరు ముగ్గురిని తీసుకొని వెళ్ళి గద్దించమన్నారు. అలా కూడా వినకపోతే వదిలే వాళ్ళని అన్నారు. మనం వాళ్ళని దేవుని శిక్షకు అప్పగిచ్చేస్తాం. దేవుడు
ఒకవేళ వాళ్ళకి మారుమనసు ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు, అది మన ప్రసక్తి కాదు. దేవుని యొక్క సేవలో 50 సంవత్సరాల పైగా అనేక అనుభవాలు గడించిన ఒక తల్లిగా నా సలహా ఏంటంటే, క్రైస్తవ్యం ఈ రోజుల్లో చాలా చీప్ అయిపోతూ ఉంది, కల్తీ అయిపోతూ ఉంది. ఒక విధంగా క్రైస్తవ్యాన్ని ఒక ఫేక్ రిలీజియన్గా మార్చేశారు. మనం ఎందుకండి కొట్లాడుకోవాలి? మనం ఎందుకండి అనవసరమైనవి, అసహ్యమైనవి యూట్యూబ్లో పెట్టాలి? దేవుని యొక్క వాక్యం అగ్ని లాంటిది, అది బండల్ని బద్దలు చేసే సుత్తి లాంటిది. దేవుని యొక్క వాక్యం ఉదకము వంటిది. దేవుని యొక్క వాక్యం 2 అంచులు కలిగిన ఖడ్గం. కత్తిని ఎవరు కూడా మనమేం ప్రొటెక్ట్ చేయక్కర్లేదు. ఒక సింహాన్ని ఎవడూ కూడా ప్రొటెక్ట్ చేయక్కర్లేదు. వాటి యొక్క శక్తి అవే నిరూపిస్తాయి. వాక్యం దేవుందండి. మనం దేవుని వాక్యంతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ప్రభువారు మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాల్లో బోధించిన తర్వాత చివరిలో ప్రభువా ప్రభువా అని నన్ను వ్యర్థంగా పిలిచేవాడు ఎవ్వడూ పరలోక రాజ్యానికి రారు అని చెప్పేశారు. కొంతమందిని చూసి అక్రమము చేయవారులారా అన్నారు. ఆ మాట నిజంగా గుండె జల్లుమనే మాట. ఏంటి అక్రమం చేసాం? మీ నామంలో దెయ్యాలు వెళ్ళగొట్టాం, స్వస్థతలు చేసాం. దెయ్యాలు వెళ్ళగొట్టడం, స్వస్థతలు చేయడం మూలం కాదండి. స్వస్థతలు వాటంతట అవే జరుగుతాయి. నీ విశ్వాసమే నిన్ను రక్షించింది అని దేవుడు చెప్పలేదా? సాక్షాత్తు ప్రభువారు చెప్పలేదా? మనం అతిశయించడానికి ఏమైనా మన దగ్గర ఉందా? అప్పుడు ఆయన ఏమన్నారు? అక్రమము చేయవారులారా అంటే దేవుని యొక్క వాక్యానికి లోబడని వాళ్ళ అని అర్థం. అంచేత దేవుడు అగ్ని. ఈ అగ్నితో మనం జాగ్రత్తగా వ్యవహరించాలి. వాక్యాన్ని మన ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడానికి వీల్లేదు. రకరకాల పిచ్చి పిచ్చి బోధలు వచ్చేసాయి. ఎవరికి అనుకూలమైన బోధలు వాళ్ళు చేస్తూ ఉన్నారు. నా మాటలు వినే మీ అందరికీ కూడా ఒక తల్లిగా నా సలహా ఏంటంటే, వాక్యాన్ని చదవండి, బైబిల్ చదవండి, బైబిల్ చదవండి. ఏ మనిషిని నమ్ముకోకండి, ఏ సేవకుని బట్టి అతిశయించకండి. ఈ రోజుల్లో కనపడే మరొక తెగులు లేక క్రైస్తవ్యంలో జాడ్యం ఏంటి అంటే, పౌలు ఏం చెప్పాడు? సిలువ వేయబడిన యేసును తప్ప మరి దేనిని కూడా నేను ఎరుగకుందును అన్నాడు. ఈ రోజుల్లో స్వస్థతలు ప్రాముఖ్యమా మీకు? రకరకాల తప్పుడు బోధలు ప్రాముఖ్యమా? మనిషి ప్రాముఖ్యమా? సంఘం ప్రాముఖ్యమా? యేసుక్రీస్తు ప్రాముఖ్యం మనకి. మనం ప్రభువుకి చెందిన వాళ్ళం. మనల్ని పరలోకం తీసుకెళ్లేది ఆయనే. ఎప్పుడు తీసుకెళ్తారు? దేవుని యొక్క వాక్యానికి అక్షరాల విధేయత చూపించగలిగినప్పుడు. ఎవ్వరు కూడా వాళ్ళ సొంత ఇష్టం వచ్చినట్టు వాక్యంలో చొప్పించే వీలు లేదు. మీరు జాగ్రత్తగా వివేకం కలిగి భక్తి చేయమని నేను సలహా ఇస్తూ ఉన్నాను. గుడ్డిగా ఎవరిని కూడా వెంబడించకండి. చాలా అక్రమమైన, అసహ్యమైన, బైబిల్కు విరుద్ధమైన బోధలు వచ్చాయి. ఇలా గొర్రె చర్మము వేసుకున్న తోడేళ్ళు మీ మధ్యకు వస్తారని ప్రభువారు హెచ్చరించారు, పౌలు కూడా హెచ్చరించాడు. మీ ఆత్మ మీకు చాలా ప్రాముఖ్యం. నా ఆత్మ కూడా నాకు చాలా ప్రాముఖ్యం. ఎక్కడా మలినం అవ్వకుండా జాగ్రత్తగా వాక్యం ఏం చెప్పింది, ప్రభువారు ఏం చెప్పారు, ప్రతి క్షణము ఎక్కడ తప్పిపోతా ఉన్నాము అనే భయంతో మనల్ని మనం సరిదిద్దుకోవడం చాలా మంచిది. ఇది నా సలహా. ఎవరైనా తప్పుడు బోధలు చేస్తుంటే వేలాంవెర్రిగా పరిగెత్తకండి. ఇక్కడ అక్కడ ఇలాంటి వాళ్ళు వస్తారు అని ప్రభువారు చెప్పారు. అబద్ధ బోధకులు ఉంటారని ప్రభువారు చెప్పారు. శిష్యుడైన యోహాను దినాల్లోనే, పౌలు గారు జీవించిన దినాల్లోనే అబద్ధికులు, అబద్ధ బోధకులు వచ్చేసారు. ఎవరు నాణ్యమైన బోధ చేస్తున్నారో కనిపెట్టండి. ధనానికి దాసోహం
అనాన్ని సేవకుల్ని చూసుకోండి. ఎవరు కూడా ఏ సేవకుని బట్టి అతిశయించవద్దు, ఏ సంఘాన్ని బట్టి కూడా అతిశయించవద్దు. మనం యేసు రక్తానికి సంబంధించిన వాళ్ళం. కొన్ని సంఘాల్లో దేవుడు మనల్ని ఉంచారు. ఎందుకు అంటే క్రీస్తు సువాసన వెదజల్లడానికి. సొంత సువాసనలు కాదు, అక్రమ బోధలు కాదు, ఒకరినొకరు తిట్టుకోవడం కాదు. చాలామంది సరి అయిన బోధ లేక అంతా కూడా వ్యర్థమైన బోధతో నింపేసుకుంటా ఉన్నారు. మరలా చెప్తున్నాను, వాక్యం చదవండి, వాక్యాన్ని వెంబడించండి. రేపు పరలోకం తీసుకెళ్లేది ఈ వాక్యమే. మనసాక్షి. అప్పుడప్పుడు నన్ను అడుగుతున్నారు, మీకు ఈ అనుమానం ఉండొచ్చు, సువార్త వినని కొన్ని తరాల క్రిందట ఉన్నవాళ్ళు ఏమవుతారు, ఎలాంటి తీర్పు పొందుతారు? వాళ్ళు ధర్మశాస్త్రం లేకపోయినా రోమాపత్రిక 2వ అధ్యాయంలో 11, 12 వచనాలు కలిసి ఉన్నాయి, చదువుతున్నాను. దేవునికి పక్షపాతం లేదు. ధర్మశాస్త్రం లేక పాపం చేసిన అందరూ ధర్మశాస్త్రము లేకయే నశించెదరు. ధర్మశాస్త్రము కలిగిన వారై పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రానుసారంగా తీర్పు పొందుదురు. ధర్మశాస్త్రం వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు, కానీ ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించువారే నీతిమంతులుగా ఎంచబడుదురు. ధర్మశాస్త్రము లేని అన్యజనులు, గమనించండి, ధర్మశాస్త్రం లేదు, వాళ్ళకి అసలు తెలియదు. అలాంటి వాళ్ళు స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసినడల వారు ధర్మశాస్త్రము లేని వారైనను తమకు తామే ధర్మశాస్త్రమైనట్టు ఉన్నారు. అట్టి వారి మనసాక్షి కూడా సాక్ష్యమిచ్చుచుండగా. మనసాక్షిని బట్టి తీర్పు ఉంటుందండి. మనసాక్షిని బట్టి తీర్పు ఉంటుంది. నీ మనసాక్షి నీకు తీర్పు తీరుస్తూ ఉంటుంది. ప్రతిరోజు సాయంత్రం ఒక మంచి అలవాటు చేసుకోండి. ప్రార్థన చేసుకొని పడుకోకముందు దినమంతా ఏం చేసాం, దేవునికి ఇష్టంగా ఎంతవరకు జీవించాం, ఏమేం చేసాం, ఏది చెయ్యాలి, ఏది చేయలేదు, ఎంత ప్రార్థన చేసాం, దేశం కొరకు ఎంత ప్రలాపించాం, దేవుణ్ణి ఎరగని వారు దేవుణ్ణి తెలుసుకోవాలని ఎంత ఏడ్చాం, దేశంలో ఉన్న అక్రమాలు, అన్యాయాలు, దారుణమైన సంఘటనలు, ఊరికే వాటిని గురించి మాట్లాడుకోవడమేనా? అత్యాచారాలు, హత్యలు, క్రూరత్వంతో నిండిపోతున్న దేశం మనకేమైనా కనపడుతుందా? సమాధానాన్ని చెడగొట్టే వాళ్ళు మనకేమన్నా కనపడుతున్నారా? దేవుడు లేక నశించిపోతున్న వాళ్ళు మనకు కనపడుతున్నారా? రక్షించబడ్డానని ఆనందిస్తున్నావేమో. అబ్రహాము, సొదొమ గొమొర్రా ఏమవుతుంది అబ్రహాముకి? కానీ వాళ్ళని రక్షించమని, కాపాడమని ప్రార్థించాడు. అలాంటి మనస్సు మనకుందా? ఎస్తేరు తన ప్రాణాన్ని పణంగా పెట్టేసింది. తన జనాంగం కొరకు, వారి ప్రాణాల కొరకు తన ప్రాణానికి తెగించింది. అది దేవుణ్ణి ప్రేమించడం అంటే. మనస్సాక్షిని బట్టి తీర్పు జరుగుతుందండి. నీకు దేవుడు తెలియపోవచ్చు. మనసాక్షి దేవుడు ప్రతి హృదయంలో పెట్టారు. గత వారం మనం హేరోదు యొక్క మనసాక్షి ఎలా కొట్టుకొని ఉంటుందో ఆలోచించాం కదా. లోతు కూడా మనసాక్షి లేని వ్యక్తి. ఈరోజు మరొక సంఘటన బైబిల్లో మనం చూద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 1 నుండి 11 వచనాలు. ఒక విచిత్రమైన సంఘటన. 3వ వచనాన్ని చదువుతున్నాను. శాస్త్రులను పరిసయ్యులను వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి, ఇది ఎప్పుడో తెలుసా? 1వ వచనం చదువుతున్నాను చూడండి. యేసు ఒలీవ కొండకు వెళ్ళాను. తెల్లవారగానే యేసు తిరిగి దేవాలయంలోనికి రాగా ప్రజలందరూ ఆయన యొద్దకు వచ్చిరి. కనుక ఆయన కూర్చుండి వారికి బోధించుండెను.
ఇప్పుడేంటండి, తెల్లవారుగానే చాలా ఎర్లీగా 6 గంటలు, సుమారు 5:30-6 ప్రాంతం కావచ్చు, ఆయన బోధ వినడానికి ప్రజలు పరిగెత్తుకొని వస్తూ ఉన్నారు. అది పరిశుద్ధాత్మ కార్యం. అనేకసార్లు భక్తుల యొక్క చరిత్రలు మనం చదివితే వాళ్ళు మార్కెట్ ప్లేసుల్లో అప్పుడు మైకులు, స్టేజీలు, హంగామాలు, అడ్వర్టైజ్మెంట్లు, ఈ మాస్ మీడియా ఏమీ లేవు. పరిశుద్ధాత్మ ప్రజలను తోడుకొని వచ్చేవాళ్ళు. ఈ రోజుల్లో ప్రజలు రావడానికి నానా తంటాలు పడతారు కదా. జనాన్ని లారీల మీద, ట్రాక్టర్ల మీద తెచ్చుకుంటారు, ఏముండదు అక్కడ. పరిశుద్ధాత్మ కార్యం జరిగేటప్పుడు మన అపోస్తల కార్యాలు 2వ అధ్యాయంలో కూడా తెల్లవారేటప్పటికే పరిశుద్ధాత్మ చేత నిండిన 11 మంది బయటకు వచ్చారు. దేవుని కార్యాలు చాలా అద్భుతంగా ఉంటాయి. అది జీవితంలో మనం రుచి చూడాలంటే తెల్లవారేటప్పటికి ప్రభు వారి బోధ వినడానికి ప్రజలు ఆకర్షితులై వచ్చారు. అప్పుడు చూడండి, కొంతమంది ప్రభువారి మాట వినడానికి తెల్లవారేటప్పటికి పరిగెత్తుకొని వచ్చారు. ఈ మాట అర్థమైంది కదా. మరికొంతమంది ఏం చేస్తారో తెలుసా? వీళ్ళు సామాన్య ప్రజలు కాదు, వీళ్ళు శాస్త్రులు, పరిసయ్యులు. వీళ్ళు ఎక్కడ పాపం దొరుకుతుందా, ఎక్కడ ప్రభువుని మేము ఇరికించగలమా అని చూస్తున్నారు. 2 రకాల మనస్తత్వాలు మనకి ఇక్కడ కనపడతాయి. ఒకటి, ప్రభువు వారి బోధ వినాలి, జీవితాన్ని బాగు చేసుకోవాలి, ఆయన చేసే అద్భుతాలు పొందాలి, ఆ స్వరం మేము వినాలి, ఆయన్ని చూడాలి అని ఆతృతగా తెల్లవారేటప్పటికి పరిగెత్తుకుని వచ్చారు ఒక బ్యాచ్ సామాన్యమైన ప్రజలు. మరికొందరు ఆయన్ని మేము ఎక్కడ ఇరికించగలం, ఆయన మీద ఎక్కడ నేరం మోపగలం అని తిరుగుతున్నారు. వీళ్ళంతా పండితులు, వేదాంతులు. నేను కూడా ఈ లోకాన్ని అలాగే చూస్తాను ఇప్పుడు. కొంతమంది నిజమైన వాక్యం ఎక్కడ దొరుకుతుంది, ఎవరు సరైన వాక్యం బోధిస్తారని ఆతురంగా వినడానికి ఆశపడుతూ ఉంటే, మరికొందరు ఎవరిని విమర్శించగలం, ఎవరిని ఎక్కడ పట్టుకోగలం, మనకెందుకండి, తీర్పు తీర్చే దేవుడు ఉన్నారు. వీళ్ళు శాస్త్రులు, పరిసయ్యులు. వీళ్ళు ధర్మశాస్త్రాన్ని బోధించేవాళ్ళు. వీళ్ళు ఆ ప్రజలను సరైన మార్గంలో నడిపింపవలసిన బాధ్యతను వదిలేసి, తమ్మును తాము దేవునికి అంకితం చేసుకోవలసిన బాధ్యతను వదిలేసి, వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీ పాపం వీళ్ళకి దొరికేసింది. స్త్రీనే పట్టుకొచ్చారా? ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? వ్యభిచారం చేసే స్త్రీ పురుషుల్ని ఇద్దరిని తీసుకుని వెళ్ళి రాళ్ళు పెట్టి కొట్టి చంపేయమంది. మరి అతన్ని ఎందుకు తేలేదు వీళ్ళు? ఒక స్త్రీని తెచ్చారు. పాపం ఆ స్త్రీ కోసం వీళ్ళు ఎంతకాలంగా వేటాడుతున్నారు, ఎక్కడ ఎవడితో దొరుకుతుందా అని చూస్తూ ఉన్నాడు. చాలా ఆశ్చర్యకరం అనిపిస్తూ ఉంటుంది మనుషుల యొక్క మనస్తత్వం. నేను మళ్ళా చెప్తున్నాను, 100కి కనీసం ఒక 30-40% నిజమైన వాక్యం ఎక్కడ దొరుకుతుంది, ఎవరు చెప్తారు నిజమైన వాక్యం అని ఆశతో చూస్తూ ఉంటే, దాదాపు 100కి ఒక 70% లేక 60% వెర్రి ప్రజలుగా ఉంటా ఉన్నారు. దేవునికి వ్యతిరేకమైనవి చేస్తూ ఉన్నారు. అలాంటి వాళ్ళని ఎలా వెర్రిగా వెంబడించే వాళ్ళు ఉన్నారు. ఈ ధర్మశాస్త్రాన్ని బోధించి తమ్మును తాము ముందు శుద్ధి చేసుకోవలసిన వాళ్ళు మురికి కంపు వెతుక్కుంటున్నారు. ఇలాంటి వాళ్ళు క్రైస్తవుల్లో కూడా ఉన్నారు. దేవుణ్ణి వెంబడించడం మానివేసి గౌరవ ప్రతిష్టలు వెతుక్కునేవాళ్ళు, దేవునికి వ్యతిరేకమైన పనులు అవలీలగా చేసేవాళ్ళు ఎందరో మన చుట్టూ ఉన్నారు. మనం చాలా జాగ్రత్తగా దేవుడు మనకిచ్చిన రక్షణ పాత్రను కాపాడుకోవాలి. వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్య నిలువ పెట్టి, పొద్దున్నే వీళ్ళకి ఇదేం ఉద్యోగం అండి అసలు,
ఆమెను తీసుకొని వచ్చారు. ప్రభు వారు వాక్యం చెప్తా ఉన్నారు, ప్రజలు చక్కగా వింటా ఉన్నారు. ఈ మధ్యలో ఎంత అలజడంటే ఒక స్త్రీని తీసుకొని వచ్చారు. పాపం ఆమెను ఎన్ని బూతులు తిట్టుంటారో. ఒక వ్యక్తిని నిందించడం తేలికండి, ఒక వ్యక్తిని క్షమించడం చాలా కష్టం. ఆ స్త్రీకి ఎప్పుడైనా వీళ్ళు ఒంటరిగా తీసుకుని వెళ్ళి, అమ్మ ఇలాంటి పని చేయకురా, నువ్వు బ్రతుకు తెరువు కోసం జీవనోపాధి కోసం ఏదో ఒక పని వెతుక్కో, లేకపోతే మేము చూపిస్తాం చూడు, ఇది చాలా అన్యాయం, ఎన్ని కుటుంబాలు నువ్వు నాశనం చేస్తావు అని చెప్పలేరా వీళ్ళు? చెప్పవచ్చు. జీవితాల్ని బాగు చేసేవాళ్ళు ఎంతమంది, జీవితాల్ని నాశనం చేసేవాళ్ళు ఎంతమంది? మీరే ఈ ప్రశ్నకు సమాధానం చెప్పొచ్చు. ఆమెను తీసుకొని వచ్చి మధ్యను నిలువబెట్టి, బోధకుడా, 4వ వచనం, ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడెను. అట్టి వారిని రాళ్ళు రువ్వి చంపవలనని ధర్మశాస్త్రంలో మోషే మనకు ఆజ్ఞాపించను కదా, అయినను నువ్వేం చెప్తావు అని అడిగారు. 6వ వచనం, ఆయన మీద నేరము మోపవలనని ఆయన్ని శోధించు ఇలాగున అడిగిరి. చాలా విచిత్రమైన, అమూల్యమైన, గొప్ప సంఘటన అండి ఇది. అయితే యేసు వంగి నేల మీద వ్రేలితో ఏమో వ్రాయిచుండెను. బహుశా ఆయన కూర్చొని ఉంటారు ఒక పీట మీద, వంగి నేల మీద వ్రేలితో రాస్తూ ఉన్నారు. ఎక్కడ రాస్తున్నారు తెలుసా అండి? ఇది ఇసుక మీద కాదు, దేవాలయంలో. రాశారు? ఏం భాషలో రాశారు? ఏంటి విచిత్రం? వారు ఆయనను పట్టు వదలక అడుగుచుండగా, ఆయన రాస్తూనే ఉన్నారు, వాళ్ళు అడుగుతూనే ఉన్నారు. చెప్పండి, చెప్పండి, మాట్లాడండి, ముందు మాతో మాట్లాడండి. మోషే రాళ్ళు పెట్టి రువ్వి చంపమని అన్నాడు కదా, చెప్పండి మీరేం చెప్తారో అని రెట్టిస్తూ ఉన్నారు. ఆయన తల ఎత్తి, మీలో పాపం లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పి మరలా వంగి నేల మీద వ్రాయిచుండెను. కింద అక్కడ 1 అని వేయబడి కింద ఉంది, మనస్సాక్షి చేత గద్దింపబడిన వారై. వారు ఆ మాట విని, ఇక్కడ రాశారు అనేది అందరికీ కూడా చాలా ప్రశ్నార్థకం. భక్తులు చాలామంది, బిల్లీ గ్రహాం గారు లాటోళ్ళేమి, ఇంకా చాలామంది భక్తులు అందరూ కూడా ఒకటే మాట చెప్తా ఉంటారు, 10 ఆజ్ఞలు రాసుంటారు ఆయన అని. ఒకవేళ మనం అనుకుందాం 10 ఆజ్ఞలే రాసి ఉంటారు. నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనసుతో ఆయన్ని సేవించాలి. నువ్వు సేవిస్తున్నావా అని రాసారేమో. తల్లిదండ్రులను సన్మానించాలి, నువ్వు సన్మానిస్తున్నావా? నీ కోపం, నీ ద్వేషం, నీ అగ్ని, నీ అసూయలు, వీటి సంగతి ఏంటి? ఒక్కొక్క ప్రశ్నార్థకం. అలాగా రాస్తూ ఉన్నారు, రాస్తూ ఉన్నారు, రాస్తూ ఉన్నారు. విచిత్రం ఏంటి అంటే, ఆయన రాస్తున్నారో వాళ్ళు చదువుతున్నారు. మామూలుగా చూడండి, ఆలోచించండి. నేను కూర్చొని ఏదో వేలుతో ఇలా రాసుకుంటా ఉన్నాను అనుకోండి, ఆ ఎదుటోడికి నేనే రాస్తున్నానో అర్థం కాదు. ఏంటలా అమ్మగారు రాసుకుంటున్నారు, వేలుతో ఏదో రాసుకుంటున్నారు అనుకుంటారు కదా. కాదు, గమనించండి, దేవుని యొక్క శక్తి ఎంత పనిచేసిందో. వేలితో రాస్తే నేల మీద కనబడుతుందా అండి మనకి? ఏదైనా సిరాతో రాయాలి, ఒక కలం తీసుకొని రాయాలి, ఒక పీస్ ఆఫ్ చాక్ తీసుకొని రాయాలి, ఒక శుద్ధ ముక్క లాంటిది ఏదన్నా తీసుకొని రాస్తే వాళ్ళు చదవగలరు. ఇదే విచిత్రం అనుకుంటాను. ఎన్నోసార్లు, ఒక్కొక్కసారి రాత్రి పడుకోకముందు ఆ వ్రేలు, అవి రాసిన తీరు, అది అవతల వాడికి అర్థం అవటమే ఒక దైవత్వం, దైవ కార్యం అనుకుంటాను. ఆ వ్రేలు అప్పుడు రాయడం మాత్రమే కాదు, ఇప్పటికీ కూడా మన కోసం రాస్తూనే ఉంది. మనం ఏం క్రియలు చేస్తున్నామో పరలోకంలో రికార్డ్ అయిపోతూ ఉంది.
ప్రకటన గ్రంథంలో ఉంటుంది కదా, అప్పుడు గ్రంథములు తెరవబడెను. ఇదే వాక్యాన్ని వచ్చే వారం కొనసాగించుకుంటాం. తప్పకుండా వచ్చే వారం కూడా దీన్ని మీరు చూడండి. ప్రార్థన చేసుకుందాం. మనసాక్షి అనే అంశాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. ప్రార్థన. ప్రేమ కలిగిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, మీకు వందనాలు ప్రభా, స్తోత్రాలు నాయన. ఈ మనసాక్షి అనే దాన్ని మాలో పెట్టిన ప్రభా మీకు వందనాలు. ఈ మనసాక్షి మాకు ఏ రీతిగా వార్నింగ్ ఇస్తూ ఉంటే ఆ మనసాక్షి ప్రకారం బ్రతికే బుద్ధి జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి ప్రసాదించండి. మనసాక్షిని దాటి ఏది కూడా చేయకుండా మమ్మల్ని క్రమపరచుకోవటానికి కూడా సహాయం చేయండి. ఈ మాటలు వినే మేమందరం కూడా మిమ్మల్ని ప్రేమిస్తూ మీరిచ్చిన ఆజ్ఞలు, మీరిచ్చిన చూపించిన ప్రేమ, రక్షణలో నిత్యము ఎదుగుతూ అనేకులకు ఆశీర్వాదకరమైన జీవితాలుగా మలచమని ప్రార్థిస్తూ, సమస్యలు, బాధలు, కష్టాలు, అనారోగ్యాల్లో ఉన్న వారిని తాకమని ప్రార్థిస్తూ యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుడిచ్చిన ఆ మనసాక్షికి కట్టుబడి మనం జీవిద్దాం, పరిశుద్ధంగా పవిత్రంగా ఉందాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మా అడ్రస్ శ్రీమతి జాయ్ శామ్ బెన్నీ, ఇమాన్యుయల్ చర్చ్ 1-146 ఎస్ అచ్యుతాపురం, కాకినాడ 4. మా ఫోన్ నంబర్స్ 944-010-9893 మరియు 0884-237-6793. మరలా ఇదే సమయానికి ఇదే ఛానల్లో మనం కలుసుకుందాం. థ్యాంక్ యూ.